ప్రతి ఇంట్లో తల్లి శత్రువే పిల్లలకి. తల్లి శత్రువులాగా ఉంటుంది. చాలా బాధగా ఉంటాయి ఆ మాటలు. నేను కూడా అంతే. మీ ముందు కనిపించినంత స్మూత్గా, అంత నిదానంగా, ఇంత ప్రశాంతంగా నేను ఇంట్లో ఉండలేను కూడా. అసలు నా వల్ల కాదు. ఎందుకంటే మా పాస్టర్ గారిలో ఏ తపనుందో, భార్యాభర్త ఇద్దరు ఏక శరీరం అంట. నేను చెప్పట్లా, దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఆయనే తపంతో పని చేస్తున్నాడు, నేను ఆ తపంతో పని చేస్తున్నా. ఇప్పుడు నేనే తపంతో ఉన్నాను, నా పిల్లలు కూడా ఆ తపంతోనే ఉండాలని నా తపన. మీకు అర్థమవుతుంది ఈ మాట? అందుకని ఏం చేస్తున్నానంటే, వారిని పౌలు భక్తుడు అంటాడు, మిమ్మల్ని రేపుట న్యాయం అని నేను భావిస్తున్నాను. ఏం చేయాలి? నేను వారిని రేపుతూ ఉండాలి. ఆత్మీయంగా ఎదగడానికి, ప్రార్థనలో బలపరచబడటానికి, అభిషేకం పొందుకోవడానికి వారిని రేపుతూ ఉండాలి. గాయం అనిపించినా పర్వాలేదు, నన్ను వారు మనసులో తిట్టుకున్నా పర్వాలేదు, ఏదేమైనా సరే వారిని ఏం చేయాలంట? రేపాలి, అంతే. ప్రతి ఇంట్లో తల్లి శత్రువే పిల్లలకి. తల్లి శత్రువులాగా ఉంటుంది. చాలా బాధగా ఉంటాయి ఆ మాటలు. నేను కూడా అంతే. మీ ముందు కనిపించినంత స్మూత్గా, అంత నిదానంగా, ఇంత ప్రశాంతంగా నేను ఇంట్లో ఉండలేను కూడా. అసలు నా వల్ల కాదు. ఎందుకంటే మా పాస్టర్ గారిలో ఏ తపనుందో, భార్యాభర్త ఇద్దరు ఏక శరీరం అంట. నేను చెప్పట్లా, దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఆయనే తపంతో పని చేస్తున్నాడు, నేను ఆ తపంతో పని చేస్తున్నా. ఇప్పుడు నేనే తపంతో ఉన్నాను, నా పిల్లలు కూడా ఆ తపంతోనే ఉండాలని నా తపన. మీకు అర్థమవుతుంది ఈ మాట? అందుకని ఏం చేస్తున్నానంటే, వారిని పౌలు భక్తుడు అంటాడు, మిమ్మల్ని రేపుట న్యాయం అని నేను భావిస్తున్నాను. ఏం చేయాలి? నేను వారిని రేపుతూ ఉండాలి. ఆత్మీయంగా ఎదగడానికి, ప్రార్థనలో బలపరచబడటానికి, అభిషేకం పొందుకోవడానికి వారిని రేపుతూ ఉండాలి. గాయం అనిపించినా పర్వాలేదు, నన్ను వారు మనసులో తిట్టుకున్నా పర్వాలేదు, ఏదేమైనా సరే వారిని ఏం చేయాలంట? రేపాలి, అంతే.